అందరికీ నమస్కారం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి ఈ వీడియోను పూర్తిగా వినండి. నేను జగన్కు ఎందుకు ఓటు వేయమని చెబుతున్నానంటే, నేను జగన్ సామాజిక వర్గము కాదు. జగన్ ఇచ్చే ఏ ఒక్క పథకము కూడా నేను తీసుకోవడం లేదు. ఎందుకంటే భగవంతుడు నాకు కావాల్సినంత సరిపోయేంత ఇచ్చుండాడు. నేనే నెలకు 1000 మందికి ఫ్రీగా భోజనం పెడుతున్నాను. అది చాలు నాకు ఈ జీవితానికి. నేను జగన్కు ఓటు వేయమని చెప్పేది కేవలం అతను విద్యా విధానములో తెచ్చిన మార్పుల వల్లనే. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తరువాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు, మీరు కావాలంటే గూగుల్లో చెక్ చేసుకోండి, ఎలిమెంటరీ స్కూల్ అంటే 1వ స్కూల్ గవర్నమెంట్ 1వ క్లాస్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో చేరే వారి సంఖ్య మన ఆంధ్రప్రదేశ్లో ఇండియాలోనే అట్టడుగు స్థానములో ఉంది. కానీ దాని 2014, 15, 16, 17, 18, 19 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆయనతో ఉన్న పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ, వాళ్ళు మీడియా వాళ్ళు కానీ దానిలో మార్పులు తేవాలని ప్రయత్నమే చేయలేదు. అది కాకుండా వారు అసలు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యేనే కాని నారాయణకు మున్సిపల్ శాఖ మంత్రి ఇచ్చి అతనికి మొత్తం విద్యని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఫీజులు పెంచుకోమని చెప్పేసినారు. ఇది చాలా అన్యాయమైన పద్ధతి. ఇదే విధంగా వదిలేస్తుంటే ఇంకా 30 ఏళ్ళైనా 50 ఏళ్ళైనా అట్టడుగు స్థానంలోనే ఉండేది మన రాష్ట్రం. 2019లో జగన్ వచ్చిన తర్వాత అతను ఈ విద్యా విధానములో సమూలమైన మార్పులు తీసుకొని వచ్చాడు. అందుకే నేను జగన్కు ఓటేయమని చెప్తున్నా తప్ప నాకు ఇంకేమి జగన్ అంటే నాకేమి ఇష్టం కాదు. చిన్న బిడ్డలకు, అందరికీ పేదలకు చదువు అందుతుంది నా ఉద్దేశం. అసలు 2019లో నేను జగన్కు ఓటేయలేదు, జనసేనకు వేసానప్పుడు. కానీ ఇప్పుడు నేను ఈ విధంగా వీడియోలు పెట్టేదానికి కారణం ఓన్లీ విద్యా విధానమే. జగన్ ఈ విద్యా విధానం కోసం సమూలమైన మార్పులు తెచ్చి మన రాష్ట్రంలో 74,000 కోట్ల రూపాయలను 5 సంవత్సరాల్లో విద్య కోసం ఖర్చు చేసినాడు. 62,000 క్లాస్ రూమ్లను డిజిటలైజ్ చేశాడు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాడు. బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అంటే 1 పేజీ తెలుగు, 1 పేజీ ఇంగ్లీష్, దీనికి డబల్ ఖర్చు అయినా అది అందరికీ అందించినాడు బిడ్డలకు. జగన్ ఇదే విధంగా 8వ క్లాస్కి వచ్చేసరికి వాళ్ళకు ట్యాబులు ఇచ్చి ఒక ఇంగ్లీష్ నేర్పించే దాంట్లో కొత్త విధానం తెచ్చాడు. జగన్ ఉద్దేశం ఏమంటే అందరూ చదువుకుంటే గ్లోబల్ ఎంప్లాయ్మెంట్ అంటే ప్రపంచంలో ఎక్కడ పోయినా మంచి మంచి జాబ్స్ చేసి వాళ్ళు సంపాదిస్తారని అతని నిర్ణయం. ఇది చాలా మనం హర్షించదగినది. ఎందుకంటే ఈరోజు కేరళ మన ఇండియాలోనే నెంబర్ 1 తలసరి ఆదాయంలో ఉంది. అది తమిళనాడు లాగా, మహారాష్ట్ర లాగా అక్కడ పెద్ద పెద్ద ఇండస్ట్రీలు లేవు కేరళలో. అదే విధంగా బెంగళూరు లాగా, హైదరాబాద్ లాగా సాఫ్ట్వేర్ కంపెనీలు లేవు. అక్కడ 100కి 90 మంది పైన చదువుకున్నారు కాబట్టే వారు విదేశాలకు వెళ్ళి పనిచేసి వారు సంపాదించిన డబ్బును వాళ్ళ సొంత రాష్ట్రమైన కేరళలో పెడుతున్నారు. కాబట్టి ఆ కేరళ ప్రభుత్వం కూడా అత్యధిక సంపదతో ఉన్నది. ఇదే విధంగా జగన్ ప్రవేశపెట్టిన ఈ విద్యా విధానం ఇంక 20 ఏళ్ళు కానీ కొనసాగితే మన ఆంధ్రప్రదేశ్లో మనము ఇండియాలోని నెంబర్ 1 రాష్ట్రం, ఆర్థిక వనరుల్లో కానీ విద్యలో కానీ అన్నిట్లో ఉంటాము. అందుకు మాత్రమే నేను మిమ్మల్ని అందరినీ జగన్కు ఓటేయండి అని చెప్తున్నాను తప్ప ఇందులో నా స్వార్థమే లేదు. చిన్న బిడ్డల భవిష్యత్తు ఇది. ఒక్క చదువుకున్నవాడు ఒక ఇంట్లో ఉంటే ఆ మొత్తం ఇల్లే వెలుగుతో నిండుతుంది. ఇది నా ఉద్దేశం. దయచేసి అర్థం చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.